Hello. So this is the day 2 of Manali trip. సో మేము కింద ఢిల్లీలో స్టార్ట్ అయ్యాము. ఇది మా టెంపో, మా డాడీ. ఇప్పుడు మేము ఊదితే పొగలు వచ్చి అంత చలిలో వచ్చేసాం అన్నమాట. మాట్లాడుతున్నా కూడా చలి వస్తుంది. సో మేము ప్రజెంట్ ఇంకా మనాలి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. హలో బ్యూటిఫుల్ పీపుల్. సో ఇది డే 2 ఆఫ్ మనాలి ట్రిప్. అండ్ ప్రజెంట్ మేమైతే ఇది కులు ఏరియాలో ఉన్నాం. ఇదంతా కులు అన్నమాట. అంటే నిన్న మేము ఢిల్లీ ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 5 o'clock అలా బయలుదేరిపోయాము. అండ్ 5 మధ్యలో డిన్నర్కి అలా ఆగాము. అండ్ డ్రైవర్కి నిద్ర రాకుండా ఉండడానికి టీ కోసం అలా ఆగుకుంటూ వచ్చాము. సో కులు చేరేసరికి టైం అరౌండ్ 6 అయింది. అండ్ మాకైతే 7:30 కల్లా నేను మనాలి తీసుకెళ్ళిపోతాను అని అనేసి అన్నాడు అనమాట డ్రైవర్. సో కులు నుంచి మనాలికి ఒక 1/2 hour టైం ఉంటుందన్నమాట. అండ్ కుల్లులో కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ మనాలి ట్రిప్ అంతా వేసి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కుల్లులో మనము ఇలా యాక్టివిటీస్ అన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మేము ఎలా వెళ్ళామంటే మేము జీటీఏ అనే ట్రావెలర్స్ వాళ్ళతో మాట్లాడుకున్నాము. సో వాళ్ళు ఏంటంటే పర్ హెడ్ మామూలుగా కపుల్ కింద చెప్పారు, పర్ హెడ్ కాకుండా. అండ్ మేమైతే ఢిల్లీ ట్రిప్ కూడా కావాలి అండ్ టెంపో కూడా కావాలని మాట్లాడుకొని మొత్తం సెట్ చేసుకున్నాము. సో వాళ్ళు అయితే పర్ హెడ్ 8,600 అని చెప్పారు. అంటే కపుల్కి అరౌండ్ 16,000. ఫస్ట్ వాళ్ళు కపుల్ కింద చెప్పారు, మేము పర్ హెడ్ కింద క్యాలిక్యులేట్ చేసి నేను మీకు చెప్తున్నాను. సో కపుల్కి వాళ్ళు 16,000 చెప్పారు. అది కూడా ఢిల్లీ ట్రిప్ ప్లస్ మనాలి ట్రిప్ అయితే. అండ్ సోలంగ్ వ్యాలీ అది లేదు, అది మేమే వద్దన్నాం, మాకు టైం సరిపోవట్లేదండి. అండ్ మేము ఓన్లీ మనాలి ట్రిప్ వేసాము ప్లస్ ఢిల్లీ ట్రిప్ వేసాము. సో దానికైతే మాకు 16,000 ఫర్ కపుల్ చెప్పాడనమాట. అండ్ విత్ రూమ్స్ అండ్ ఈ టెంపో అండ్ ఫుడ్ అన్నీ కలిపేసి. అంటే ఫుడ్ ఎలా అంటే హోటల్లో వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ డిన్నర్ ఇస్తారు. లంచ్ మటుకు మనమే పెట్టుకోవాలి బయట. ఎలాగో బయట మనం తిరుగుతూ ఉంటాము, మళ్ళీ రూమ్కి రాము కదా. సో లంచ్ మనం బయటే అనమాట. సో మా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ రూమ్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇది కులు దగ్గర ఈ వాటర్ దగ్గర ఈ రివర్ స్టార్ట్ అయ్యి అలా మనాలి వరకు వెళ్తుంది. సో ఇక్కడే రివర్ రాఫ్టింగ్ అవన్నీ చేస్తారు, డే టైంలో చేస్తారు. అండ్ అదే కాదు, ఇక్కడ ఇంకా హాట్ ఎయిర్ బెలూన్ ఇవన్నీ ఉంటాయంట. అది కూడా ఒక ప్రైస్కి ఉంటుంది. అది కూడా హాట్ ఎయిర్ బెలూన్ కూడా నేను నెక్స్ట్ డే చూపిస్తాను, ఆల్రెడీ వీడియో తీశాను. సో ఇప్పుడు మేము ప్రజెంట్ ఈరోజు ప్లాన్ ఏంటంటే, మాకు ఫస్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మాకు వశిష్ఠ టెంపుల్కి తీసుకువెళ్తా అన్నారు. అండ్ అక్కడి నుంచి హిడింబి టెంపుల్ తర్వాత చిన్న షాపింగ్ ఉంటుందంట. అలా షాపింగ్ చేసుకొని ఇంకా వేరేవేవో చెప్పారు. సో చూద్దరు కానీ వీడియో కంటిన్యూ అయిన తర్వాత మీకే తెలుస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే ఇలా మేము ఇంకా అసలు మంచు కాదు, చలి ఎంత ఉందంటే ఆ రోజు మేము వెదర్ది చూసి ఓపెన్ చేసిన తర్వాత ప్రజెంట్ కులులో అయితే -5 ఉంది. అండ్ మనాలి వెళ్ళాకైతే -11కి వెళ్ళింది ఒక రోజు. అంటే స్నో దగ్గరికి వెళ్ళాక -11 అలా ఉంది. అసలు మామూలుగా స్వెటర్ కూడా ఆగలేదు, జర్కిన్స్ అస్సలు ఆగలేదు. అందరం హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ వేసుకున్నాము. అండ్ ఇంకా ప్రజెంట్ అయితే ఒకసారి ఇక్కడ పెట్రోల్కే ఆపుదామని చెప్పారు, అప్పుడు చూద్దరు కానీ. అండ్ మేము ఫస్ట్ టైం ఆ మంచు కొండను చూసాం అనమాట. అంటే మేము ఎప్పుడు గ్రీనరీలో ఉండేవాళ్ళం. సో ఫస్ట్ టైం అలా మంచు ప్లేస్కి వెళ్తే ఆ ఎగ్జైట్మెంట్, ఆ థ్రిల్, అది చాలా అది వేరే.
మీరు కూడా ఒక్కోసారి వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంది మనాలి. అండ్ మేమైతే అసలు చాలా ఎంజాయ్ చేసాం మా ఫ్యామిలీ మొత్తం. కపుల్లాగా వెళ్తే ఒక రకమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది, అండ్ ఫ్యామిలీతో వెళ్తే ఇంకో రకమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది. అది మీకే తెలుసు ఎలా ఉంటుంది అని, వెళ్తే మీకే తెలుస్తుంది. అండ్ అదనమాట సంగతి. ఇక్కడ మేము పెట్రోల్ కోసం అని ఆపారు. సో మేము దిగాము. ఇక్కడ ఒక కొండ మీద సన్ రైజ్ అవుతుంది. అప్పుడు ఆ కొండ ఎలా అంటే ఒక గోల్డ్ కొండలా కనిపిస్తుంది. వీడియోలో ఇలా ఉంది కానీ రియల్గా అయితే ఒక గోల్డ్ కొండలాగా ఉందన్నమాట. ఆ మంచు మీద ఆ ఎండ పడేసరికి పక్కనే ఎండ పడని ఆ కొండలు ఏమొచ్చి జస్ట్ స్మాల్గా ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు. సో అలా ఉన్నాయి, అంటే మంచున్న కొండ అయితే అలా ఉన్నాయి. అండ్ సన్ రైజ్ పడుతున్న కొండ మటుకు ఒక గోల్డ్ కొండలాగా అలా దగదగా మెరిసిపోతుంది అనమాట. సో మేము అదే దిగి చూస్తున్నాము. అండ్ ఇక్కడ మనకి హీటర్స్ కూడా దొరుకుతాయి, అంటే సైజెస్ బట్టి ఉంటాయి. అండ్ అది ఎలా ఛార్జ్ చేస్తారంటే పర్ నైట్ 1500 అలాగా ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడైతే నేను ఒకసారి దిగి హీటర్ అది కనుక్కున్నాను అనమాట పెట్రోల్ బంక్లో. అండ్ గ్లౌజులు, సాక్స్ లేకపోతే అసలు చలేసేస్తుంది. సో ఇంకా మేము డైరెక్ట్ మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము. సో మళ్ళీ ఆ రూమ్ ఎలా ఉందనేది నేను మళ్ళీ మీకు వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో ఇది మా రూమ్ 404. ఎలా ఉందో చూద్దాం. ఎంట్రన్స్లో బాత్రూమ్ చాలా బాగుంది అసలు. సో చాలా బాగుంది. అంటే ఇక్కడ షట్టర్ ఉంది. నమస్తే, సారీ కొంచెం నీట్గా లేదు. టీవీ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. అండ్ టీవీ, మంచి బెడ్ అండ్ బెడ్ ల్యాంప్స్. బాబాయ్ ఆ డోర్ ఓపెన్ చేయండి. ఇది చిన్న బాల్కనీ. అండ్ ఇక్కడి నుంచి వ్యూ మటుకు హైలైట్. ఎండ లేకపోతే మొత్తం మంచు కొండలే. అసలు ఇదంతా మంచే, అందుకే సరిగ్గా కనిపించట్లా. చేతులు కూడా చల్లగా అయిపోయినాయి అసలు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ అక్కడ మంచు కొండలు అసలు భలే ఉందిలే. ఇంకా సన్ రైజ్ అవ్వక ముందు చూపించాల్సింది నేను. సో దిస్ ఈజ్ ద వ్యూ. అండ్ ఇది మా రూమ్. మా ఆయన రెడీ అవుతున్నారు. That's it. This is our outfit. సో మేము ఇప్పుడు వశిష్ఠ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి ఫస్ట్ మాకు అదనమాట డే 1లో ట్రిప్. ఫస్ట్ వశిష్ఠ టెంపుల్ అనమాట ప్లాన్ ప్రకారం. అండ్ వశిష్ఠ టెంపుల్ ఏంటంటే మనకి ఫస్ట్ కొండ మీద ఉంటుంది, ఎక్కడో చాలా సన్న రోడ్ అనమాట. అండ్ టెంపోలు అయితే పట్టవు, అక్కడ సపరేట్ కార్లు ఉంటాయి. కొండ దగ్గర తీసుకెళ్ళి ఆపేస్తారు, అక్కడి నుంచి కార్లో వెళ్ళాలి. మళ్ళీ ఆ కార్కి వేరే పేమెంట్ ఉంటుంది. దీనికి ఆ టెంపోకి వాటికి సంబంధం ఉండదు. అదేంటంటే రాను పోను 200 అనమాట. వెళ్ళడానికి 100, రావడానికి 100, అలా 200 ఉంటుంది. అంటే ఫస్ట్ వాళ్ళు 300 చెప్తారు, మనం బేరం ఆడితే 200 ఫైనల్ వస్తారు, అంతకన్నా అయితే తగ్గరు. సో మెయిన్ మనం ఎక్కడికన్నా, మేమైతే ప్రజెంట్ ఇదిగో కార్లో ఉన్నాం అనమాట. ఒక డ్రైవింగ్ వాళ్ళు చేస్తారు. అండ్ మనల్ని దింపి ఒక 1/2 అవర్లో వచ్చేయమంటారు. ఒకవేళ మనం కనుక లేట్గా వస్తే దానికి ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు 1/2 అవర్ అంటారు, 1/2 అవర్లో వచ్చేయాల్సిందే. అండ్ వశిష్ఠ టెంపుల్ ఏంటంటే రాముడిది ఉంటుంది, ఇంకో వాళ్ళ గాడ్ ఒక గాడ్ ఉంటుంది, వశిష్ఠ గాడ్ అని. అండ్ ఇక్కడి నుంచి అయితే అసలు భలే ఉంది వ్యూ అన్నమాట. అండ్ మనకి
2 టెంపుల్సే ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి. అండ్ మేమైతే దిగేసాము. అండ్ ఫస్ట్ ఇది ఆ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇట్లాగా మొత్తం చెక్కతోనే ఉంటుంది. అండ్ ఎలా ఉందంటే ఒక జపనీస్ గుడి లాగా, చైనా గుడి లాగా ఉంటుంది అన్నమాట, ఇల్లు లాగా. అందు లోపల గుడి లోపల ఉంటుంది, దేవుడు ఉంటాడు. మనం వెళ్ళొచ్చు, లోపల దండం పెట్టుకొని రావచ్చు అన్నమాట. అది ఎంట్రన్స్. ఇటు నుంచి అట్లా వస్తాము. అండ్ ఇది గుడి, అదనమాట సంగతి. అండ్ ఇది ఫేమస్ అన్నమాట, మనాలిలో ఇది ఫేమస్. అండ్ ఇక్కడ మనకు ఒక గురూజీ బొట్టు పెడతారు, అది ఆయన గాడ్ అనమాట. సో బొట్టు పెట్టించుకొని కొంచెం మనం వేస్తాం కదా చందాలు, అలాగే వేస్తాం అన్నమాట. అండ్ దీని పక్కనే శ్రీరామ్ మందిర్ ఉంది. అండ్ మన ఏపీలో, హైదరాబాద్లో, తెలంగాణలో ఒకలా ఉంటుంది, ఇక్కడ మటుకు ఇంకొకలాగా ఉంటుంది అన్నమాట. దేవుడు విగ్రహాలు వేరే మోడల్ లాగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది కూడా కొంచెం ఆ గుడిలాగే ఉంటుంది, పైన ఆంజనేయ స్వామి ఉంది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట గుడికి. అలా వెళ్తే లోపల సేమ్ ప్రతి ఒక్క గుడికి ఇలాగా ఒక గురూజీ ఉంటారనమాట, పక్కన మనకి బొట్టు పెట్టి తీర్థం ఇచ్చేలాగా. మన గుడిలో ఉన్నట్టు అలా మధ్యలో ఉండరు, పక్కన ఒక సైడ్ మూల కూర్చొని ఉంటారు, మనం వెళ్ళాలన్నమాట. హనుమంతుడు అండ్ శ్రీరామ, సీత అండ్ లక్ష్మణ, ఇదన్నమాట బయట నుంచి టెంపుల్. అండ్ చుట్టుపక్కల వ్యూ మటుకు ఇట్లా ఉంటుంది. మేము ఎప్పుడెప్పుడు ఆ స్నో కొండలు ఎక్కుతామా, ఎప్పుడు స్నో దగ్గరికి వెళ్తామా అని చూస్తున్నాము. అయితే మాకు డ్రైవర్ ఏమో బాంబు పేల్చాడు, ఈరోజు అసలు స్నోకే వెళ్ళము అని, ఓన్లీ టెంపుల్స్కి, షాపింగ్కి, వీటికి తిప్పేస్తాము, స్నో దగ్గరికి రేపు వెళ్తాము అని చెప్పి. ఇప్పుడు మేము హిడింబి టెంపుల్కి వచ్చాము. సో ఇది ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఈ ఎంట్రన్స్ దగ్గర ఏమైందంటే మాకు ఇక్కడ యాక్ కనిపించింది, YAK యాక్, తెల్లది. ఇక్కడ వీళ్ళందరూ దీన్ని గోడ అంటారట. జస్ట్ ఎక్కిస్తారు అంతే, దాంతో రైడ్ ఏం లేదు. అదిగో బాబు ఎక్కుతారు, అలా ఎక్కిద్ది అంతే. అలా ఎక్కి ఫోటో తీయించుకుంటాం. దానికి ఇలా పిల్లల్ని ఎక్కిస్తారంట. అలా ఎక్కించినందుకు 20 రూపాయలు తీసుకుంటారంట. ఇక్కడేమో బ్లాక్ అండ్ వైట్ ఉంది, దున్నపోతులా ఉంది. అలా ఎక్కించి కూర్చోబెట్టి దింపేస్తారంట, దానికి 20 రూపాయలు తీసుకుంటారంట. సో అక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి కదా, ఆ ర్యాబిట్స్ని ఏం చేస్తారంటే మనకి చేతిలోకి పట్టుకోండి అని ఇస్తారు. అలా పట్టుకొని ఫోటో దిగడానికి అలో చేస్తారు. అలా చేసినందుకు 20 రూపీస్ అంట. అలా ట్రైబల్ డ్రెస్సెస్ వాళ్ళు అమ్ముతారు ఇక్కడ, అంటే వాళ్ళ కల్చర్ లాగా అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ హిడింబి దేవత ఇక్కడే ధ్యానంలో, అదే మెడిటేషన్ చేసే వాళ్ళంట ఇక్కడే వచ్చి. అది వాళ్ళ మమ్మీ యాక్ అనుకుంటా, అందుకే అది చాలా పెద్దగా ఉంది. మా ఆయన ట్రైబల్ డ్రెస్ ఒకసారి వేసుకుందాం అని అంటున్నారు. ఇక్కడ చిన్ని ల్యాంబ్ ఉంది, పాపం ఉనికిపోతుంది, చిన్నది, అది చిన్న యాక్. అలా బుట్టల్లో తీసుకొని వస్తారు. ఇక్కడేమో వాళ్ళు అలా ఎత్తుకొని దాంతో ఫోటో తీసుకుంటారు అనమాట. చిన్నపిల్లలకి కూడా ట్రైబల్ డ్రెస్సెస్ ఇస్తారు, అది కూడా చిన్నపిల్లలు కూడా వేసుకొని ఫోటో దిగచ్చు అనమాట. సో మా ఆయన ఏమో వాళ్ళతో మాట్లాడుతున్నారు. అలా ఫొటోస్ తీసుకోవచ్చు అంట, ట్రైబల్ డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వేసుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఒకసారి మీకు ఎక్కువ వాళ్ళు చూపిస్తాను. నడిచి నాకు ఆయాసం వచ్చేస్తుంది. జస్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి.
అలా డ్రెస్ మీద వాళ్ళు మనం డ్రెస్ వేసుకుంటాం అన్నమాట. వాళ్ళు ఎలా కనిపిస్తారంటే ఎలా కనిపిస్తానో మేమే చెప్తున్నాం అని చూపించాలా. అలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం వేసుకుందాం ఏంటి. వేసుకొని ఫోటోస్ చూద్దామే, ఒరిజినల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఓకే మేము ఫొటోస్ దిగుతాం, ఒకసారి చూపిద్దాం. वीडियो कॉल पर बता रही हूँ भाई शॉप लिफ्ट दिए शॉप लिफ्ट दिए पहनने जो ड्रेस में नानी ड्रेस मैडम पहनने कौन मानो వేసుకుందాం. రండి. అక్కడ మా ఆయన రెడీ అవుతుంటే ఇక్కడ నేను ఈలోపు ఫోటోషూట్ చేద్దాం అనుకొని ఇక్కడ నేను ఫోటోషూట్ చేయించుకుంటున్నాను. అండ్ పోజెస్ అతనే చెప్తున్నాడు, అతనే కెమెరామెన్. అండ్ ఇక్కడ మా ఆయన రెడీ అవుతున్నారు అన్నమాట, వాళ్ళు రెడీ చేస్తున్నారు. అమ్మాయిలకైతే ఆ బ్యాగ్ అదే ఫ్లవర్ది బుట్టేస్తారు, అబ్బాయిలకైతే జస్ట్ క్యాప్ పెట్టేసి రెడీ చేసేస్తారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్. కపుల్ కింద లెక్కారు, అబ్బాయికి 100 అమ్మాయికి 100 అలాగా. అండ్ మనం ఎంతసేపు అయినా కావాలంటే ఉంచుకోవచ్చు, ఉంచుకొని ఫొటోస్ తీసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక్కడ పర్మనెంట్గా డ్రెస్ అయితే మరి ఇవ్వరు, జస్ట్ ఫోటోషూట్ వరకు అయితే ఇస్తున్నారు. అండ్ చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి, అవి కూడా 100 రూపీసే. అవి కూడా అంటే నేను చూసిన వరకు అమ్మాయి చిన్నపిల్లలు ఎవరు వేసుకోలేదు, ఉన్నాయంట కానీ ఎవరు వేసుకోలేదు. అండ్ చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ చేయించుకుంటారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక అతను ఉంటాడనమాట, ఇలా ఫొటోస్ తీస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారంటే ఒక ఫోటోకి 30 రూపీస్ చెప్తారు, మనం కొంచెం బేరం ఆడితే 20 రూపీస్కి వస్తాయి. అలా మనం ఎన్ని ఫొటోస్ తీసుకోవాలనుకుంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. దానికి ఒక ఫోటో 20 రూపీస్ అలాగా, అదే 30 కానీ బేరం ఆడితే 20. మేమైతే ఒక 5 ఫొటోస్ తీసుకున్నాము. అండ్ వాళ్ళు పోజులు చెప్తారు, ఇలా చేయండి అలా చేయండి అని. అంత కామన్ పోజెస్ అన్నమాట. మనం చెప్పుకోవచ్చు మాకు ఈ పోజ్లో ఫోటో తీయండి, మేము ఇట్లా పడతాము అని చెప్తే వాళ్ళు ఓకే అనుకొని తీస్తారన్నమాట. ఆయన చెప్పిన పోజులు అయితే మాకు నచ్చలేదు, మేము మళ్ళీ విడిగా తీయించుకున్నాం తర్వాత. సో ఇది హిడింబి టెంపుల్. అండ్ ఎంట్రన్స్లోనే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళొచ్చు అనమాట. స్టార్టింగ్లోనే ఉంటాయి చుట్టూ చెట్లు. సో అదన్నమాట సంగతి. సో దిస్ ఈజ్ హిడింబి టెంపుల్. ఇక్కడ హిడింబి గారు ధ్యానం అదే మెడిటేషన్ చేసేవాళ్ళంట. ఆ లోపల ఇక్కడ పెద్ద లైన్ ఫామ్ చేశారు. సో నేను చూపిస్తాను ఒక్క సెకండ్. ఆ లోపల విగ్రహం ఉంటుంది, జై మా హడింబి. మన దగ్గర హిడింబి అంటారు, వీళ్ళు హడింబి అంటున్నారు, హడింబా అంటారు, మనం హిడింబి అంటాం. సో ఇది లోపల టెంపుల్ ఉంటుంది, అలో చేయట్లేదు కెమెరా కానీ అలా. సో అందుకే బయట నుంచి చూపిస్తున్నాను. సో దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ చుట్టూ చెట్లే, చాలా పెద్ద చెట్లు. ఇంత పెద్ద లైన్ ఉంది దర్శనానికి.
ఇలా చుట్టూ వెళ్ళి అలా చుట్టూ ఇట్లా వస్తారనమాట. సో దిస్ ఈస్ ద వ్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది మళ్ళీ నేను చూపిస్తా. సో ఇంకా లాస్ట్గా మేము షాపింగ్తో ఎండ్ చేసేసాము. ఇది స్ట్రీట్ షాపింగ్ టైప్ అనమాట. ఇక్కడ ప్రతిదీ దొరుకుతాయి. అండ్ ఎక్కువగా అయితే మనకి స్వెటర్లు, జర్కిన్స్, హ్యాండ్ గ్లౌజ్లు ఇవే ఎక్కువ దొరుకుతున్నాయి. అండ్ ఫుడ్ కూడా దొరుకుతుంది. కొంచెం స్వీట్స్ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడితో మేము ఇంకా ఎండ్ చేసేసాము ట్రిప్ ఈ రోజుకి. ఇది అయిపోయిన తర్వాత ఈ షాపింగ్ చిన్నగా చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పడుకుని పోయాము. అండ్ నెక్స్ట్ డే ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. అండ్ ఇక్కడి వరకు చూసారంటే కొంచెం మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ like, share, comment and subscribe to my channel and encourage me. And మరి ఇంకెళ్ళొస్తాను. టాటా.